హలో గైస్, ఓడిఎంటీ డిజిటల్ మార్కెటింగ్ మనం తెలుగులో కోర్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలామందికి జాబ్ ప్లేస్మెంట్స్ ఇచ్చామన్నమాట. అండ్ కొందరు ఫ్రీలాన్సింగ్ చేస్తున్నారు, కొందరు జాబ్స్లో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేస్తున్నారు, కొందరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, కొందరు స్టూడెంట్స్ ఏజెన్సీస్ కూడా స్టార్ట్ చేశారనమాట. సో ఐ వాక్ త్రూ దట్. సో ఇది మన ఛానల్ ఓడిఎంటీ తెలుగు. ఎవరైతే ఫీజు అఫోర్డ్ చేయలేరో వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఓడిఎంటీ తెలుగు అని టైప్ చేస్తే మన ఛానల్ వస్తుంది. ఇక్కడ ఏ వీడియో చూడాలి కూడా చెప్తాను మీకు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. ఇక్కడ చూడండి, ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ ఫుల్ కోర్స్ ఆన్లైన్ వీడియో ఉంది కదా. ఇది ఎంత 24 hours ఉంటుందన్నమాట. ఇక్కడ 11 hours కనిపిస్తుంది, బట్ 3 sectionsగా డివైడ్ చేసిన అనమాట. దీనిపైన క్లిక్ చేస్తే ఇంకా 2 more లింక్స్ కూడా వస్తాయి అనమాట. కాబట్టి మీరు అఫోర్డ్ చేయకపోతే అదొక్క వీడియో చాలండి మీకు. ఇంకా మీకు ప్లేలిస్ట్ కూడా ఉంది, ప్లేలిస్ట్లో నుంచి కూడా మీరు వెళ్ళొచ్చు. ఈ ప్లేలిస్ట్లో ఇక్కడ చూడండి, ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ ఇది కానీ ఇది ఏది చూసినా కూడా మీకు అన్ని వీడియోస్ సీరియస్గా ఉన్నాయన్నమాట. సో నేను అఫోర్డ్ చేయలేను సార్, నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేర్చుకుంటా అంటే నేర్చుకోండి. కాకపోతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎవరైతే నేర్చుకునే వాళ్ళు ప్రాక్టీస్ చేయాలండి. ఎందుకంటే మీరు డొమైన్ హోస్టింగ్ అట్లీస్ట్ బై చేయాలి. దానికే మీకు ఇక్కడ 4,000 ఖర్చు వస్తుంది. ఎలాగో 4,000 ఖర్చు పెడుతుంది కదా. మన దగ్గర లీస్ట్ కోర్స్ కూడా ఉంది కదా, ఒకటి 45 days కోర్స్ ఉంది. 8,500 పెట్టినా కూడా దీని ద్వారా కూడా మీకు జాబ్ వస్తుంది. మరి మీరు ఎంత డబ్బు లేదంటే ఓన్లీ వీడియోలు చూస్తే జాబ్ రాదు, ప్రాక్టీస్ చేస్తేనే జాబ్ వస్తుంది. కాబట్టి ఎలాగూ డొమైన్ హోస్టింగ్ ఖర్చు పెట్టాలి కాబట్టి అది మన దగ్గర జాయిన్ అయితే మనం ఫ్రీగా ఇస్తాం. కాబట్టి ఇట్స్ బెటర్ ట్రై టు జాయిన్ 8,500 కోర్స్. మనీ ప్రాబ్లం లేదంటే హ్యాపీగా 25,000కి రండి. ఇది 3 months కోర్సు ప్లస్ 1 month ఇంటర్న్షిప్ కూడా ఇస్తున్నాం. ఇప్పుడు 4 months కోర్స్ ఇన్ డెప్త్గా వస్తుంది. సో ఈ కోర్స్ నేర్చుకున్న వాళ్ళు ఎవరెవరు ఎలా ప్లేస్ అయ్యారో చూడండి. మీరు కూడా కావాల్స్తే మన ఛానల్కి వచ్చిన తర్వాత కమ్యూనిటీ పోస్ట్లోకి వెళ్ళి చూడాలండి. కమ్యూనిటీ పోస్ట్ ఇప్పుడు 2 hours ago పెట్టాను పోస్ట్ ఇది. సో వాసంతి, తనకు విజయవాడలో ఒక జాబ్ వచ్చింది. యాక్చువల్గా తనకు అది కొంచెం దూరం అవుతుందన్నమాట, 1.5 hour జర్నీ. 2 days వర్క్ చేసిన తర్వాత షీ రిక్వెస్టెడ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. తన పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కూడా ఇచ్చేసారనమాట. ఓకే, తనకు శాలరీ కూడా నేను మెన్షన్ చేసిన 12,000 per month. తర్వాత ఆనంద్కి వచ్చేసి ఆనంద్ ఫ్రమ్ విజయవాడ. ఇతనికి హైదరాబాద్లో ఇండస్ట్రీ ఆర్క్లో వచ్చేసింది. ఆఫీస్కి వెళ్ళి పనిచేయాలి, 15,000 శాలరీ. కొందరు అడుగుతున్నారండి కామెంట్లో పాటు, ఎందుకు సార్ 12,000 15,000 చిన్న స్థాయి వాళ్ళకు కూడా వస్తున్నాయి కదా, మరి చదువుకొని ఇంత కోర్స్ తీసుకొని తక్కువ శాలరీ ఎట్లా అంటే, నేను ఒకటి చెప్తున్నాను, వీళ్ళందరూ ఫ్రెషర్స్ అండి. ఇప్పుడు మనకి ఏ డిగ్రీ చదవాలి కానీ బీటెక్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉందో చూశారు కదా. సో అక్కడ ఏమీ జాబ్కి దగ్గర స్కిల్ ఏం నేర్చుకుంటలేరు అనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 3 months లోపలనే మనం అవి నేర్పించి జాబ్ కొట్టడం అంత ఈజీ టాస్క్ కాదండి. ఈ శాలరీస్ ఇప్పడం కూడా అంత ఈజీ కాదు. దిస్ ఈజ్ నాట్ ఎ సాఫ్ట్వేర్లో డైరెక్ట్గా 25,000 వస్తుండొచ్చు. కానీ సాఫ్ట్వేర్లో ప్రాబ్లం ఉంది కదా, రిసెషన్ అనేది ఉంది కదా. ఎప్పుడు ఏమవుతుందో భయం బతురుగా. నేను మాటిస్తున్నా, డిజిటల్ మార్కెటింగ్ ఎంటర్ అయితే ఆ భయం ఉండదు. మీరు పెరిగే కొద్దీ మీకు వాల్యూనే ఉంటుంది కానీ తగ్గదు. కాకపోతే ఫ్రెషర్గా మీరు కొంచెం ఓపిక పట్టాలి. ఇప్పుడు స్టూడెంట్స్ కూడా ప్రాబ్లం ఏం లేదు, వాళ్ళకు 15,000 వచ్చినా వాళ్ళకి సరిపోతుంది. 6 months ఓపిక పట్టండి. ఎందుకంటే ఒక కంపెనీ ఓనర్ కూడా మీకు ఎందుకు 30,000 ఇస్తాడు చెప్పండి. ఓకే, ఎందుకంటే అది స్టార్టప్ కంపెనీ ఉండొచ్చు, నీ స్కిల్ ఉందనుకో నువ్వు కొట్టచ్చు. బట్ నేను చెప్తున్నా, ఫ్రెషర్గా 30,000 అయితే ఎక్స్పెక్ట్ చేయడానికి రాదు. మ్యాక్స్ 25. ఇంతవరకు మన దానిలో హైయెస్ట్ వచ్చింది 25,000 మాత్రమే. ఇండస్ట్రీలో అదే స్టాండర్డ్ ఉంది డిజిటల్ మార్కెటింగ్లో. బట్ డిజిటల్ మార్కెటింగ్ ఓన్లీ శాలరీ కోసం చూడకండి. స్కిల్ నేర్చుకుంటే జాబు చేయొచ్చు, ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు, ఒక ఏజెన్సీ స్టార్ట్ చేయొచ్చు, మేక్ మనీ ఆన్లైన్, ఎన్ని రకాలు ఉన్నాయన్నమాట. కానీ ఓపిక అవసరము. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ అ డే. ఒకటి రోజులో ఏది జరిగిపోదు. కాబట్టి ఫ్రెషర్స్ ఎవరు కూడా శాలరీ పక్కన పెట్టేసి అది మీ ఖర్చులకు సరిపోతుంది. ఫోకస్ ఆన్ సబ్జెక్ట్. డెఫినెట్గా మంచి స్టేజ్కి వెళ్ళిపోతారు. నేను ఎంతోమంది స్టూడెంట్ చూశాను, 10,000కి స్టార్ట్ చేసి డౌన్ ద లైన్ 2.5 yearsలో 1 lakh పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మేక్ షూర్ దట్ యూ షుడ్ బి అ కంటిన్యూస్ లెర్నర్. ఇది రాకెట్ సైన్స్ ఏం కాదండి. సో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ దీని గురించే మాట్లాడతాం. రోజు ఎవరైనా కూడా దానిలో టైం స్పెండ్ చేస్తున్నారు, మీరు స్పెండ్ చేస్తే చాలు. ఓకే, రైట్. తను వరుణ్ ఫ్రమ్ మహబూబ్ నగర్, ఇతను కూడా జాబ్ కొట్టాడు, 12,000 per month. ఆఫీస్కి వెళ్ళి పనిచేసే జాబ్ ఇది. అనిల్ ఫ్రమ్ కర్నూల్, తనకు చూడండి 16,800. మీరే చూస్తున్నారు డిఫరెన్స్. ఇన్ఫోసైన్స్ ల్యాబ్ మాదాపూర్లో ఆయనకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ వచ్చింది. ఇక నాగత్రివేణి, తనకు 16,000 per month. అమీర్పేట్లో న్యూస్ అండ్ ఇన్ఫోటెక్ అనే కంపెనీలో జాబ్ వచ్చింది. అంటే ఈ విధంగా చాలామంది ఉన్నారండి. యూ కెన్ స్క్రోల్ డౌన్ అండ్ యూ కెన్ సీ దెమ్. ఈవెన్ యూ కెన్ చెక్ అవర్ ఇన్స్టాగ్రామ్ యాజ్ వెల్.
ఓడిఎంటీ తెలుగు. ఇందులో కూడా వాళ్ళ రివ్యూస్ కూడా మనం పెట్టామన్నమాట. యూ కెన్ గో త్రూ దాట్. రైట్. సో రైట్ నౌ రేపటి నుంచి మనకు 3 ఫ్రీ క్లాసెస్ ఇస్తున్నాం అనమాట. అసలు ఈ కోర్స్ జాయిన్ అయ్యే ముందు మీకు టెస్ట్ చేయాలని ఉంటుంది అసలు ట్రైనర్ ఎలా చెప్తుందని. కాబట్టి మీకు 3 క్లాసెస్ ఇస్తున్నాం అనమాట. ఇది June 18th రోజు, June 19th, 20, 21 3 క్లాసెస్ మీరు ఫ్రీగా జాయిన్ కావచ్చు. ఓకే, దానికోసం మీరు చేయాల్సింది odmt.inలోకి వచ్చి వెళ్ళేసి ఫామ్ అన్న ఫిల్అప్ చేయండి, లేదంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. హాయ్ మ్యామ్, ఐ వాంట్ టు జాయిన్ 3 ఫ్రీ క్లాసెస్ అని చెప్పండి. వాళ్ళు లింక్ పంపిస్తారు. హ్యాపీగా ఆ లింక్ క్లిక్ చేసి మార్నింగ్ 10 o'clock కావచ్చు ఆర్ ఈవినింగ్ 8 o'clock, ఈ 2 స్లాట్స్ ఉన్నాయి. ఈ రెండిట్లో ఏదో స్లాట్లో మీరు జాయిన్ కావచ్చు. 1 hour క్లాస్ ఉంటుంది. 3 days 3 hours క్లాస్. డిజిటల్ మార్కెటింగ్లో డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి కదా. ఇనిషియల్గా వెబ్సైట్ డిజైనింగ్ ఈజ్ ద ఫస్ట్ మాడ్యూల్. మీకు వెబ్సైట్ డిజైనింగ్ గురించి మనం మాట్లాడతాం. ఈ 3 క్లాసెస్ మీరు ఎవరైతే అటెండ్ అవుతారో మీకు డొమైన్ హోస్టింగ్ ఎలా పర్చేస్ చేయాలి, వర్డ్ ప్రెస్ అంటే ఏంది, వర్డ్ ప్రెస్ డాష్బోర్డ్ ఎలా ఉంటుంది, ఒక వెబ్సైట్ బేసిక్ వెబ్సైట్ ఎలా చేయాలో నేర్చుకుంటారు ఫ్రీ ఆఫ్ కాస్ట్. కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. మీరు క్లాసెస్కి వస్తే మీకు అర్థమైంది. కాబట్టి ఎవ్రీబడి ట్రై టు జాయిన్ దిస్ ఫ్రీ ట్రయల్ క్లాస్. ట్రయల్ క్లాస్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు డెసిషన్ తీసుకోండి వెదర్ యూ వాంట్ టు గో ఫర్ 8,500 ఆర్ 25,000. నేనేమంటున్నా అంటే మనీ ప్రాబ్లం లేని వాళ్ళు ఎవరైనా కూడా హ్యాపీగా 25,000కి వెళ్ళండి. నేను చెప్తున్నా, మీరు కట్టే ప్రతి రూపాయికి వాల్యూ ఉంటుంది. దానికంటే ఎక్కువ ఇస్తాం మేము. ఇంతవరకు చాలామంది స్టూడెంట్స్ అసలు ఎడ్యుకేషన్లో ఏమి చేయని వాళ్ళు కూడా వచ్చి నేర్చుకొని హ్యాపీగా సెటిల్ అయిపోతున్నారు అనమాట. చాలామంది అడిగే క్వశ్చన్ క్వాలిఫికేషన్ ఏం కాదు. క్వాలిఫికేషన్ నాట్ మ్యాటర్. రీసెంట్గా ఒక 10th క్లాస్ అని చెప్పిండు. నాకు చాలా గ్యాప్ ఉంది. నువ్వు 10th క్లాసా, ఇంటరా, డిగ్రీ, ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం ఫర్ మీ. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత కష్టపడుతున్నావు, దీనికి నేను క్వాలిఫికేషన్ ఏంది అడిగితే నేను ఒకటే చెప్తా. నీకు ల్యాప్టాప్ ఉందా ఫస్ట్, దట్ ఈస్ ద ఫస్ట్ క్వాలిఫికేషన్. ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ కంపల్సరీ ఉండాలి. ఫోన్తో జాయిన్ కావద్దు. సెకండ్, సోషల్ మీడియాలో నాలెడ్జ్ ఉండాలి. అంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయడం కానీ, పోస్ట్ చేయడం కానీ, యూట్యూబ్ బ్రౌజ్ చేయడం కానీ, తర్వాత ఈ నోట్ ప్యాడ్, ఎక్సెల్ షీట్, అట్లీస్ట్ ఈ బేసిక్ స్కిల్స్ అనేది ఉంటే చాలు. అవి కూడా లేకుంటే మనం అది నేర్పియం కదా. దట్స్ ఎనఫ్ అండి. మీ ఎడ్యుకేషన్ పక్కకు పెట్టండి, స్టిల్ నేను జాబ్ ఇప్పిస్తా. మీ కెరియర్ గ్యాప్ ఉంది, 37 years వాళ్ళకు కూడా మనం అంటే ఏజ్ ఎక్కువ ఉన్నా పర్లేదండి, జాబ్ ఇప్పించాము. సో కుమార్ సాయికి ఇతడు ఇమ్మడి జ్యువెలర్స్ అన్న సిల్వర్ జ్యువెలరీ కంపెనీలో జాయిన్ అయ్యాడు. ఇక్కడ ఒక స్టూడెంట్ చూపిస్తాను నేను. సో ప్రసాద్ 30+ years ఏజ్ ఉంది. కెరీర్ గ్యాప్ చాలా ఉంది. వేరే ఇండస్ట్రీలో పనిచేశాడు, అందులో హ్యాపీగా లేడని ఇక్కడికి వచ్చాడు. బట్ ఇప్పుడు హ్యాపీగా జాబ్ కొట్టాడు ఆయన. ఈజ్ వెరీ హ్యాపీ. సో ఈ విధంగా కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా నో ప్రాబ్లం అండి, మీరు హ్యాపీగా రావచ్చు. స్టూడెంట్స్ ఇప్పుడే ఫ్రెష్గా ఉన్న గ్రాడ్యుయేట్స్ రావచ్చు. ఈ విధంగా కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు రావచ్చు. కెరియర్ షిఫ్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు రావచ్చు. హౌస్ వైఫ్స్ రావచ్చు అండి. చాలామంది హౌస్ వైఫ్స్. శిరీష హౌస్ వైఫ్, తనకు ఎల్బీ నగర్ సమ్వేర్ ఉంటారు, పిల్లలు ఉంటారు కాబట్టి ఆఫీస్కి వెళ్ళి చేరేనంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ తను కొట్టేసింది అనమాట. హౌస్ వైఫ్స్ ఉన్నా కూడా జాయిన్ కావచ్చు మీరు. లేదంటే బిజినెస్ ఓనర్స్, చాలామంది బిజినెస్ ఓనర్స్ కూడా మా దగ్గర జాయిన్ అవుతారు, నేర్చుకొని వాళ్ళ బిజినెస్ని ఇంకా ఇంక్రీజ్ చేసుకోవడానికి. మీరు బిజినెస్ ఓనర్ అయితే మీరు కూడా జాయిన్ కావచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్, బ్లాగింగ్ ఎలా చేయాలి, యూట్యూబ్ ఎలా చేయాలి, అఫిలియేట్ మార్కెటింగ్, దీని ద్వారా మనీ సంపాదించాలనుకున్న వాళ్ళు కూడా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ జాయిన్ కావచ్చు. సో మీకోసం ఈ ట్రయల్ క్లాసెస్ ఉన్నాయి కాబట్టి అటెండ్ ద ట్రయల్ క్లాసెస్, యూటిలైజ్ దెమ్, అండ్ వన్స్ అయిపోయిన తర్వాత ఐదర్ యూ కెన్ ఎనీ ఆఫ్ దీస్ ప్రోగ్రామ్ యూ కెన్ జాయిన్. లేదు సార్ ఆ క్లాసెస్ విన్న తర్వాత కూడా బట్ ఐ కాంట్ అఫోర్డ్ అంటే నో ప్రాబ్లం, యూ కెన్ కమ్ టు ODMT తెలుగు. వచ్చిన తర్వాత నేను మీకోసమని ఒక ఫుల్ లెంత్ వీడియో చేశాను. ఈ వీడియో చూడండి, సరిపోతుంది, అన్నీ ఉంటుంది. కానీ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయకపోతే వేస్ట్. ల్యాప్టాప్ పెట్టుకొని ప్రాక్టీస్ చేయాలి. లేదంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ప్లేలిస్ట్లో కూడా నేను మీకోసం చేసి పెట్టిన సపరేట్గా ఉన్నాయి. మళ్ళీ వెబ్సైట్ డిజైనింగ్, గూగుల్ యాడ్, SEO, సోషల్ మీడియా. లేదంటే దీనిపైన కానీ దీనిపైన ఈ మూడిట్లో దేనిపైన క్లిక్ చేసినా కూడా యూ కెన్ వాచ్ ద సీక్వెన్స్ ఆఫ్ ద వీడియోస్. ఐ విల్ షో యూ దిస్. ఐమ్ ఓపెనింగ్ దిస్ కదా, ఇక్కడ చూడండి, సీక్వెన్స్గా మీకు వీడియోస్ ఉన్నాయన్నమాట. అన్ని రకాలుగా ఏర్పాటు చేసి పెట్టిన. ఇంకా ఫ్యూచర్లో AI క్లాసెస్ కూడా నేను తీసుకుంటున్న మా స్టూడెంట్స్కి జాయిన్ అయిన వాళ్ళకు ఆ వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేస్తాను. చాలామంది AI అంటారు కదా, AI వీడియోస్ కూడా నేను చాలా వరకు పెడతాను. సో దట్ మీరు ChatGPT కావచ్చు, జెమినీ కావచ్చు, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కావచ్చు, సో ఇవన్నిటి గురించి మీకు నాలెడ్జ్ నేను ఇస్తాను అనమాట. సో నాకు మీకు నుంచి కావాల్సిందంటే సపోర్ట్. ODMT తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో చాలా కాంటెంట్ ఉంది కాబట్టి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ని, ఫ్యామిలీ మెంబర్స్ని కోర్స్గా రికమెండ్ చేయండి, జాయిన్ కావండి. వాళ్ళకు ఒక మంచి కెరియర్ని మీరు గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారనమాట. ఓకే, మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ వచ్చినతో మాట్లాడాలంటే odmt.inకి వచ్చి ఫామ్ ఫిల్అప్ చేయండి. సో దట్ ఐ విల్ టాక్ టు యూ.
ఆల్ ది బెస్ట్ గైస్.